వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం. అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. ఫుడ్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ని చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు. 4గోసారి నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృత్తికినా కూడా నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్గా మారిపోయింది. మహాశక్తి మహా మోసంగా మారిపోయింది. తల్లికి వందనమేమో పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే యువగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉచిత బస్ అనేది ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది. ఇలా సూపర్ 6లో హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గత 7 నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఎన్నికల టైంలో అరచేతిలో వైకుంఠం చూపించారు ఈ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తే 7 నెలలకే నారావారి నరకమైన పాలన చూపిస్తున్నారు అని ప్రజలు బాధపడి లబోదిబో అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. మొన్నే ADR రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారట రిచెస్ట్ సీఎం అంట. 31 మంది ముఖ్యమంత్రుల్లో మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అంట. రిచెస్ట్ సీఎం మాట ఏంటో కానీ వర్స్ట్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకి చూపించడం మనందరము చూసాం.